Good morning. So next problem. Show that the volume of the solid obtained by revolving about x-axis అని అడిగిండు. The area enclosed by the parabola. అలాగే evolutes. సో parabola అడిగిండు x-axis మీద parabola అడిగిండు. అలాగే evolutes అడిగిండు. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద. సో మనకి ఇక్కడ రెండు కండిషన్లు ఉన్నాయి. సో సొల్యూషన్ చూద్దాం. ఇచ్చిన కండిషన్స్ రాసుకుందాం. ఫస్ట్ గివెన్ కర్వ్ సార్. సో ఇచ్చిన కర్వ్స్ ఏంటి మనకి ఇక్కడ y² = 4ax. అలాగే ఎవల్యూట్స్ ఏమని ఇచ్చిండు మనకి ఇక్కడ, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే 27ay² = 4 × x - 2a whole ఓకేనా. సో నేను ఇక్కడ ఈ పాయింట్ ఏ అనుకుంటున్నాను. సో ఇక్కడ నుండి పాయింట్ బి అనుకుంటున్నాను. సో ఏ కాడ 2a, 0 వేసుకుంటున్నా. సో మనం ఇక్కడ బి లిమిట్స్ని మనం ఈ రెండు వాల్యూస్ నుండి బి లిమిట్స్ తీసుకుందాం. చూడండి, నాకేం కావాలి, ఇక్కడ y² ఉంది, పారాబోలాలో y² ఉంది. అలాగే నాకు ఇక్కడ ఎవల్యూట్స్లో కూడా y² కావాలి. అంటే మిగతా వాల్యూని ఇటు సైడ్ పంపిస్తుంది. అంటే y² = ఏమవుతుంది 4 × x - 2a whole cube by 27 × a. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుంది. సో ఇక్కడ చూడండి y² = 4ax ఉంది. అలాగే y² = 4 × x - 2a whole cube by 27a ఉంది. సో మనం ఏమైనా రాసుకోవచ్చు, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 నుండి ఏమైనా రాసుకోవచ్చు, 4ax = 4 × x - 2a whole cube by 27a. సో మనకి ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిన వాల్యూ ఏంటిది ఇక్కడ మనకు, సో ఇది బైలో ఉంది, ఇటు సైడ్ వస్తే మనకు ఇంటూ అయిపోతుంది. 27a × a a² xకి x. సో ఇక్కడ a - b హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది. సో ఫామ్ రూపంలో రాసుకుంటున్నా. x³ - 8a³ మైనస్ ఫార్ములా తెలుసుగా మీకు, -6ax² ప్లస్ 12a² x. సో ఫార్ములా ప్రకారం రాసుకున్నా, a - b హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం రాసుకున్నా. సో ఈ వాల్యూ మనకి ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. x³ - ax³ 8ax³ మైనస్ 6ax² ప్లస్ 12xa² మైనస్ 27a² x = 0. ఓకేనా. నెక్స్ట్ -27 ఉంది, అలాగే ప్లస్ 12 ఉంది. సో ఎంత అయిపోతుంది, 15 అయిపోతుంది. a³ - 6 సో 15 ప్లస్ -15 a² x = 0. సో దీన్ని ఏమని రాసుకుంటున్నా అంటే x + a హోల్ స్క్వేర్ × x - 8a అని రాసుకుంటున్నా. సో దీన్ని మనం చేస్తే మళ్ళీ సేమ్ ఫామ్ వస్తుంది. సో a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఫామ్ని మనం విడగొట్టి వచ్చిన దాన్ని దీంతో ఇంటూ చేస్తే సేమ్ వస్తుంది, సేమ్ ఈక్వేషన్ వస్తుంది. కావాలంటే ఒకసారి చేయండి. సో నెక్స్ట్ x + a హోల్ స్క్వేర్ = 0. అలాగే x - a = 0 అని రాసుకుంటున్నాం. సో నెక్స్ట్ x + a = 0. సో
సో ప్లేస్లో ఉంది, అటు పోతే మనకు మైనస్ వస్తుంది. సో నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80. ఓకేనా. సో మనం ఇప్పుడు లిమిట్ ఎంత, లిమిట్స్ ఏమొచ్చింది మన ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -a వచ్చింది, అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +8a వచ్చింది. సో ఇక్కడ చూడండి, డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. సో మనం పారాబోలా ఎటు సైడ్ తీసుకున్నామంటే ప్లస్ సైడ్ మాత్రమే తీసుకున్నాం. సో పారాబోలా ఎటు సైడ్ తీసుకున్నాం, మనం డయాగ్రామ్ ఎటు సైడ్ తీసుకున్నాం అంటే ప్లస్ సైడ్ మాత్రమే తీసుకున్నాం. సో ఇటు తీసుకుంటే మనకు మైనస్ వాల్యూ వర్తిస్తుంది. సో మైనస్ వాల్యూ వర్తిస్తుంది. సో మనం డయాగ్రామ్ అనేది ప్లస్ ఓన్లీ రైట్ సైడ్ తీసుకున్నాం అంటే మనకు రైట్ సైడ్ వాల్యూస్ ఏముంటాయి డయాగ్రామ్లో, ఇటు 0, ఇది -1, -2, -3, సో ఇటు మనకు ప్లేస్లో ఉంటాయి 1 2 3 4 5 6 అలా ప్లేస్లో ఉంటాయి. సో మనం డయాగ్రామ్ పాజిటివ్లో తీసుకున్నాం కాబట్టి పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే మనకు యూజ్ అవుతాయి. అంటే ఇక్కడ మైనస్ అనేది మనకి ఇక్కడ వర్తించదు, ఓన్లీ 80aనే వర్తిస్తుంది. అంటే మనకు బి వాల్యూ ఎంత వచ్చింది 80a, 0. సో పాజిటివ్ వైపు తీసుకున్నాం కాబట్టి డయాగ్రామ్ పాజిటివ్ వాల్యూసే వర్తిస్తాయి. సో నెగిటివ్ మనం ఇటు సైడ్ తీసుకుంటేనేమో నెగిటివ్ వాల్యూ వర్తిస్తుంది. అప్పుడు పాజిటివ్ 80a వాల్యూ అనేది మనకు సో కండిషన్లో ఉండేది. సో ఎక్స్ యాక్సిస్ మీద. ఓకేనా. సో నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చిండు, మన ఫార్ములా ఏముంటుంది, v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ πy². సో y² రూపంలో వచ్చినాయి కదా రెండు కండిషన్లు. సో y² రూపం వచ్చింది కాబట్టి ఇంటిగ్రేషన్ πy² dx. కానీ ఇక్కడ మనకు రెండు కండిషన్లు ఉన్నాయి. ఏంటి పారాబోలా ఉంది, అలాగే ఎవల్యూట్స్ ఉన్నాయి. సో రెండు కండిషన్లు ఉన్నాయి కాబట్టి నేను ఏమని రాసుకుంటానంటే v ఈజ్ ఈక్వల్ టు v1 - v2. సో ఫస్ట్ కండిషన్ v1 అనుకుందాం, అలాగే సెకండ్ కండిషన్ v2 అనుకుందాం. సో విడివిడిగా చేసి రెండింటిని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 80πa³ వస్తుంది. చూడండి ఫస్ట్. సో v1 వాల్యూ తీసుకుందాం ఫస్ట్. సో v1 వాల్యూ తీసుకుంటే v1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్. సో ఫస్ట్ ఎంత ఉంది మనకు 0 to 2a, 0 to 2a. ఓకేనా. 0 to 2a πy² dx. సో y² ఫస్ట్ నేను పారాబోలా తీసుకుంటున్నాను. ఫస్ట్ది మనం పారాబోలా అనుకున్నాం, ఇది v1 అనుకుందాం. సో నెక్స్ట్ది ఎవల్యూట్స్ని v2 అనుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ నేను పారాబోలా తీసుకుంటున్నా. సో పారాబోలా వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, ఈక్వేషన్ 1 నుండి 4ax. సో ఇంటిగ్రేషన్ 0 to 2a π × 4ax dx. సో నేను ఇక్కడ పై వాల్యూ 4axని బయటకు రాసుకుంటున్నా. 4a పైని బయటకు రాసుకుంటే ఇంటిగ్రేషన్ 0 to a x × dx. సో ఎక్స్ని పార్షియల్ డెరివేటివ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 4a పై ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత, ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే x²/2. అప్పర్ లిమిట్ ఎంత ఉంది 2a, లోయర్ ఎంత ఉంది 0. సో లిమిట్ని ఎక్స్ని అక్కడ ప్రతిక్షేపిద్దాం. 4a పై × 2ని బయటకు రాసుకుంటున్నా. సో ఇక్కడ 2a² ఎక్స్ ఉన్న అక్కడ అప్పర్ ప్రతిక్షేపించిన 2a² -0 ప్రతిక్షేపిస్తే 0 అయిపోతుంది. నెక్స్ట్ 2 2a5 × 4 సో లిమిట్ ఎంత అంటే ఇక్కడ 8, అప్పర్ లిమిట్ 8a. సో 8a. సో 8aని ప్రతిక్షేపిస్తే ఇక్కడ 8 వస్తుంది. 8 × 64 a². మనకు 2 × 64 అంటే 128 a³ π. సో ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. అలాగే v2 చేస్తున్నా, v2 ఈజ్ ఈక్వల్ టు
ఇంటిగ్రేషన్ 2a to 8a. సో 0 తీసుకున్నాం ఫస్ట్, 0 నుండి 8a వరకు తీసుకున్నాం. అలాగే ఇప్పుడు 2a to 8a వరకు తీసుకున్నాం. సో 2a to 8a వరకు తీసుకున్నా. పై వై స్క్వేర్ మనకి ఎంత ఉంది ఇక్కడ వై స్క్వేర్. సో వై స్క్వేర్ డిఎక్స్. సో నెక్స్ట్ ఎవల్యూట్స్ తీసుకుంటున్నా. సో ఎవల్యూట్స్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ. సో ప్రతిక్షేపిద్దాం ఇక్కడ వై స్క్వేర్ కూడా ప్రతిక్షేపం. ఇంటిగ్రేషన్ 2a ఇంటూ 8a పైకి పై వై స్క్వేర్ వాల్యూ ఎంత 4 ఇంటూ ఎక్స్ మైనస్ 2a హోల్ క్యూబ్ బై 27a హోల్ స్క్వేర్ డిఎక్స్కి డిఎక్స్. వై స్క్వేర్ కదా. సో వై స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ఉంది. సో ఇక్కడ పై 4 అలాగే 27aని బయటికి రాసుకుంటున్నా. సో 4π/27aని బయటికి రాసుకుంటే ఇంటిగ్రేషన్ 2a 8a. సో మిగిలింది ఎంత ఇక్కడ మనకు ఎక్స్ మైనస్ 2a హోల్ క్యూబ్ డిఎక్స్. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నా. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే 4π27a ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఎక్స్ మైనస్ 2a హోల్ పవర్ ఆఫ్ 4/4. సో అప్పర్ ఎంత ఉంది 8a, లోయర్ ఎంత ఉంది 2a. ఇప్పుడు ఎక్స్ ఉన్న కాడ ప్రతిక్షేపిద్దాం వాల్యూస్ని. 4π/27a. సో ఫస్ట్ అప్పర్ మైనస్ లోయర్ కదా, అప్పర్ ప్రతిక్షేపిద్దాం. అప్పర్ ఎంత ఉంది 8a మైనస్ 7కి 2aకి 2a హోల్ పవర్ ఆఫ్ 4కి 4. ఓకే 4 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మైనస్కి మైనస్, అప్పర్ మైనస్ లోయర్గా. సో మైనస్కి మైనస్. నెక్స్ట్ 2a మైనస్ 2a హోల్ పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ π/27a ఇంటూ 8 మైనస్ 2 ఎంత ఇక్కడ 6a హోల్ పవర్ ఆఫ్ 4. 2a మైనస్ 2a క్యాన్సిల్ అయిపోతుంది. సో అది 0 అవుతుంది. నెక్స్ట్ π/27a. సో 6 పవర్ ఆఫ్ 4 అంటే ఎంత. సో 6 పవర్ ఆఫ్ 4 అంటే ఎంత వస్తుంది అంటే 1296 a పవర్ ఆఫ్ 4 వస్తుంది. సో 6ని 4 టైమ్స్ చేస్తే ఓకేనా. సో మనకి ఇక్కడ ఒక ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఎంత మనకు అలాగే సో 27 తోటి క్యాన్సిల్ చేస్తున్నా. 27 48 1296 అవుతుంది. సో మిగిలిన వాళ్ళు రాసుకుందాం. సో ఇక్కడ ఎంత ఉంది 48 పై. సో ఒక ఏ ఇక్కడ ఒక ఏ క్యాన్సిల్ పోతే మిగిలింది ఎంత ఏ క్యూబ్. ఇది ఎంత v2 వాల్యూ. ఇది ఈక్వేషన్ 4 అనుకుందాం. సో v1 వాల్యూ వచ్చింది, అలాగే v2 వాల్యూ వచ్చింది. ఈ వీలో ప్రతిక్షేపిద్దాం. సో వీలో ప్రతిక్షేపిస్తే v = ఎంత ఉంది v1 మైనస్ v2 ఉంది. సో v1 ఎంత వచ్చింది ఇక్కడ మనకు 128 క్యూబ్ పై. అలాగే మైనస్కి మైనస్ v2 వాల్యూ ఎంత వచ్చింది 48 పై a క్యూబ్. సో 128లోకి వెళ్ళి 48 పోతే మనకి ఎంత ఉంటుంది 80 a క్యూబ్ పై. సో మనకు ఇచ్చిన ఆన్సర్ ఎంత ఉంది 80 పై a క్యూబ్. సో మనకు వచ్చింది కూడా 80 a క్యూబ్ పై. సో నెక్స్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ ద వాల్యూమ్ ఆఫ్ ద రీల్ ఫార్మైడ్ బై ద రివాల్యుయేషన్ ఆఫ్ ద సైక్లాయిడ్ x ఇచ్చిండు, అలాగే y ఇచ్చిండు. ఇక్కడ అబౌట్ x యాక్సిస్ అని అడిగింది. అబౌట్ x యాక్సిస్ x ఇచ్చిండు, అలాగే y ఇచ్చిండు. కానీ ఇక్కడ అంటున్నాడు x యాక్సిస్ దగ్గర అంటున్నాడు. సో
సో మనకు అప్పుడు ఫిగర్ ఏమవుతుంది. సో నేను ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నా, అలాగే వై యాక్సిస్ మీద తీసుకున్నా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నా, అలాగే వై ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నా. ఓకేనా. సో అక్కడ నుండి ఒక లైన్ గీసుకుంటే ఇది బి అవుతుంది, ఇది బి డాష్, ఇది ఏ డాష్. మనకు టీటా రూపంలో ఇచ్చిండు కాబట్టి నేను టీటా ఈజ్ ఈక్వల్ టు పై అని తీసుకుంటున్నా. టీటా ఈజ్ ఈక్వల్ టు పై అని తీసుకుంటున్నా. టీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ లెంత్ 0 అని తీసుకుంటున్నా. సో ఇక్కడ కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు టీటా ఈజ్ ఈక్వల్ టు పై అని తీసుకుంటున్నా. సో సొల్యూషన్ చూద్దాం. సో 2 కండిషన్లు ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. సొల్యూషన్. సో ఫస్ట్ ఇచ్చిన కర్వ్స్ రాసుకుందాం. గివెన్ కర్వ్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ టీటా ప్లస్ సైన్ టీటా. సో అలాగే y ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 మైనస్ కాస్ టీటా. ఓకేనా. సో ఇచ్చిన 2 కర్వ్స్ రాసుకున్నా. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టీటా దృష్టి చేస్తున్నాం. సో అప్పుడు మనకేమవుతుంది, ఏ ఇంటూ టీటా అంటే 1 ప్లస్ సైన్ టీటా ఏమవుతుంది, కాస్ టీటా. ఓకేనా. సో మనకు ఫార్ములా ఏంటిది, మనకు ఫార్ములా ఏముంది, v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ పై బై స్క్వేర్ డిఎక్స్ అని ఉంది. సో నాకు డిఎక్స్ కూడా కావాలి ఇక్కడ. సో డిఎక్స్ కావాలంటే డో టీటా అని ఇటు సైడ్ పంపిస్తున్నా. బైలో ఉంది, ఇటు వస్తే మనకు ఇంటూ అవుతుంది. సో డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా డి టీటా. ఓకేనా. సో అలాగే సో వైను కూడా పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా నేను. డో వై బై డో టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ 0 అవుతుంది, మైనస్కి మైనస్ కాస్ టీటా అని చేస్తే మైనస్ సైన్ టీటా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే సైన్ టీటా. ఓకేనా. సో చూడండి ఇక్కడ మనకు ఫిగర్లో చూడండి ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే అడిగిండు, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే అడిగిండు కాబట్టి ఎక్స్ యాక్సిస్ ఏముంది, బి 0 టు ఏ ఉంది, బి 0 ఏ ఉంది. అలాగే రివాల్యుయేషన్ సైక్లాయిడ్ అని అడిగిండు ఎక్స్ యాక్సిస్ దగ్గర. సో రివాల్యుయేషన్ అంటే టోటల్ అయిపోతుంది. సో టోటల్ అవుతుంది అంటే ఇక్కడ మనకు కండిషన్ ఏమవుతుంది, ఫార్ములాలో v ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాబ్లంలో చూస్తున్నాం సేమ్ అలాగే ఇంటిగ్రేషన్ ఎక్స్ ఈజ్ ఏ టు బి పై ఆఫ్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్. మనకు వై తెలుసు, అలాగే డిఎక్స్ తెలుసు, అలాగే డిఎక్స్ తెలుసు. సో రెండింటిని ఇందులో ప్రతిక్షేపిస్తున్నాను నేను. సో 2 ఇంటిగ్రేషన్ ఏ టు బి అన్నాడు. ఏ టు బి అంటే 0 టు ఎంత ఉంది, పై ఉంది. సో 0 ఉంది, అలాగే పై ఉంది అంటే 0 టు పై వరకు. ఓకేనా. సో పైకి పై, వై అంటే ఎంత ఉంది ఇక్కడ మనకి, ఏ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. డిఎక్స్ ఎంత ఉంది, ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ డిటీ. సో నేను హోల్ స్క్వేర్ని లోపలికి వేసేస్తున్నా. 2 ఇంటిగ్రేషన్ 0 టు పై, పైన కూడా బయటకు రాసుకుంటాం. సో పైన బయటకు రాసుకుంటే సో ఏ స్క్వేర్కి ఏ స్క్వేర్, అలాగే 1 మైనస్ కాసస్ టీటా హోల్ స్క్వేర్ ఇంటూ ఏ 1 ప్లస్ కాస్ టీటా డిటీ. ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ అవుతుంది. సో 2 పై ఏ క్యూబ్ని బయటకు రాసుకుంటున్నాను, ఏ క్యూబ్ని బయటకు రాసుకుంటున్నా. ఇంటిగ్రేషన్ 0 టు పై. సో ఇక్కడ చూడండి 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఉంది అంటే ఏమైనా రాసుకుంటున్నా అంటే 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా అని రాసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, హోల్ స్క్వేర్ అయిపోతుంది. సో నెక్స్ట్ మిగిలింది ఏంటిది, 1 ప్లస్ కాస్ టీటా డి. సో ఇక్కడ 1 మైనస్ కాస్ టీటా 1 ప్లస్ కాస్ టీటా
సో ఏమని రాసుకోవచ్చు అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా, 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. 1 మైనస్ కాస్ టీటా అలాగే ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా అని మనం ఏం రాసుకోవచ్చు, 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. మిగిలింది ఏంటిది 1 ప్లస్ కాస్ టీటా డి టీటా. సో ఇది ఇంటూ ఇది చేస్తున్నా, ఇంటిగ్రేషన్ 0 to π 1 into 1 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. నెక్స్ట్ 1 ఇంటూ మైనస్ కాస్ టీటా కాస్ టీటా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ టీటా ఏమవుతుంది కాస్ క్యూబ్ టీటా డి టీటాకి డి టీటా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి 2πa³ ఇంటిగ్రేషన్ 0 to π. సో 1కి 1 రాసుకుంటున్నా. అలాగే మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఉంది. సో కాస్ స్క్వేర్ టీటా నేను ఏమైనా రాసుకుంటున్నా అంటే 1 ప్లస్ కాస్ 2 టీటా బై 2గా రాసుకుంటున్నా. ఏమైనా రాసుకున్నా 1 ప్లస్ కాస్ 2 టీటా బై 2గా రాసుకున్నా. సో మైనస్ కాస్ టీటాకి మైనస్ కాస్ టీటా ప్లస్ ఇక్కడ కాస్ క్యూబ్ టీటా ఉంది. సో కాస్ క్యూబ్ టీటా అని నేను ఏమైనా రాసుకుంటున్నా అంటే 1/4 కాస్ 3 టీటా ప్లస్ 3/4 కాస్ టీటా. ఏమైనా రాసుకున్నా కాస్ క్యూబ్ టీటాని 1/4 కాస్ 3 టీటా ప్లస్ 3/4 కాస్ టీటా డి టీటాకి డి టీటాకి డి టీటా. ఇప్పుడు వీటిని నేను ఇంటిగ్రేషన్ చేస్తున్నా. సో ఇంటిగ్రేషన్ చేస్తే 2πa³. సో ఇక్కడ డి టీటా లోపలికి వస్తే డి టీటా అవుతుంది. డి టీటాని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ టీటా. అప్పర్ ఎంత ఉంది పై ఉంది, లోయర్ ఎంత ఉంది 0 ఉంది. సో మైనస్, సో ఇక్కడ 1/2 ఉంది. 1/2 టీటాని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు 1/2. నెక్స్ట్ మైనస్, సో మైనస్కి మైనస్ కాసం చేస్తే ఇక్కడ సైన్ 2 టీటా బై 2 అప్పర్. సో అప్పర్ ఎంత ఉంది ఇక్కడ మనకి పై ఉంది 0. సో నెక్స్ట్, సో మైనస్కి మైనస్ సైన్ వేస్తే కాస్ వేస్తే సైన్ అవుతుంది, సైన్ టీటా పై 0. నెక్స్ట్ ప్లస్కి ప్లస్ 1/2 1/4కి 1/4 కాస్ 3 టీటా ఏమవుతుంది మనకి ఇక్కడ సైన్ 3 టీటా బై 3 అప్పర్ పై బై 0. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ 3/4కి 3/4 కాసం చేస్తే ఇక్కడ ఏమైతే మనకు సైన్ టీటా పర్ పై 0. సో ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం. సో లిమిట్స్ అప్లై చేస్తే మనకి ఇక్కడ 2πa³. సో లిమిట్ అప్లై చేస్తున్నా. లిమిట్ అప్లై చేస్తే పై మైనస్ 0 అంతే కదా. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో అప్పర్ మైనస్ లోయర్. నెక్స్ట్ మైనస్ 1/2కి 1/2 మైనస్, సో సైన్ 2π/2 మైనస్ సైన్ 2/0/2. ఓకేనా. నెక్స్ట్ మైనస్ సైన్ పై మైనస్ సైన్ 0. నెక్స్ట్ ప్లస్కి ప్లస్ 1/4కి 1/4 సైన్ 3 π/3 మైనస్ సైన్ 3/0/3. నెక్స్ట్ ఏముంది ప్లస్ 3/4 ఉంది. సైన్ చేస్తే సైన్ పై మైనస్ సైన్ 0. సో మనకు సైన్ 2π 0 అయిపోతుంది, సైన్ 0 కూడా మనకు 0 అయితే. సో మిగిలింది ఏంటి అంటే 2π × π² a³ బై 2 ఉంటుంది.
సో 2 క్యాన్సిల్ అయిపోతే v ఈజ్ ఈక్వల్ టు పై ఏ స్క్వేర్ కదా, పై ఇంటూ పై, పై ఏ స్క్వేర్ పై స్క్వేర్ ఏ క్యూబ్. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత, పై స్క్వేర్ ఏ క్యూబ్. సో వచ్చిన ఆన్సర్ ఎంత, పై స్క్వేర్ ఏ క్యూబ్.